టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరు పొందిన పూరి జగన్నాథ్ ఎంతో మంది కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా ఈయన పరిచయం చేసిన వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అయ్యారు. ఇక పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన వారిలో ఆదా శర్మ ఒకరు. ఈమె నితిన్ హీరోగా నటించిన హార్ట్ అటాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఈమెకు కెరియర్ మొదట్లో పలు అవకాశాలు వచ్చినా క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అదేవిధంగా సెకండ్ హీరోయిన్గా సినిమాలో నటించడంతో పూర్తిగా అవకాశాలను కోల్పోయింది. అయితే ఇటీవల వచ్చిన ది కేరళ స్టోరీస్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయినటువంటి ఆదా శర్మ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇప్పటికీ సింగిల్ గానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా బేబీ బమ్ తో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి ఆదా శర్మ బేబీ బమ్ తో కనిపిస్తున్నారు, అసలు ఈమెకు పెళ్లి కాలేదు కదా, పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటారు సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈమె ఓ సినిమాలో భాగంగా ఇలా కనిపించబోతున్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా బేబీ బమ్ తో ఉన్న వీడియోని షేర్ చేసిన ఆదా శర్మ, ఈ సినిమా పేరేంటో గెస్ చేయండి, ఈ సినిమా ఎన్నో ఒత్తిళ్లతో కూడుకుని ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా పరధ్యానం కాకుండా నా మనసును చెదరగొట్టేలా ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తుంటానంటూ ఈమె ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ ఓకే దెన్ సీ యూ, బై బై.